హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు టమాటా నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎండలో పెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే నిలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. తొందరగా కూడా చేసి బాటిల్లో పెట్టుకోవచ్చు. ఒక నెల వరకు కూడా స్టోర్ ఉంటుంది బయటనే. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. లంచ్ బాక్సులకు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కూర లేనప్పుడు లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళచ్చు, ఇంట్లో కూడా తినచ్చు. ఇప్పుడు దీనికోసం 1.5 కేజీ టమాటాలు తీసుకున్నాను. వీటిని బాగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. తడి ఉంటే చెడిపోతుంది టమాటా పచ్చడి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి లోపల గ్రీన్ అంతటిని తీసేయాలి. ఇప్పుడు ఇలా రెండుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఎవరైనా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు ఈజీగా, చాలా తొందరగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూరలు లేనప్పుడు ఇది వేసుకొని వేడివేడి అన్నంలో తింటే అదిరిపోతుంది అసలు టమాటా పచ్చడి. ఇలా అన్నిటినీ కట్ చేసుకోవాలి. బాగా పండినేటివి మాత్రమే తీసుకోవాలి. పచ్చి తీసుకుంటే టమాటా పచ్చడి బాగుండదు. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. నీళ్ళు అయితే వేసుకోకూడదు. చింతపండు వేసుకొని రాళ్ళుప్పు వేసుకొని సరిపడా మూత పెట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఉడికిపోతాయి టమాటాలు. చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు విజిల్స్ వచ్చేసాయి. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు ఈ టమాటాలన్నిటినీ బాగా మెదుపుకోవాలి మెత్తగా. ఈజీగా మెదిగిపోతాయి. ఎందుకంటే 3 విజిల్స్ పెట్టాం కదా, బాగా మెత్తగా వచ్చేస్తాయి కొంతసేపటికే. ఇలా అన్నీ మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఆవాలు 100 గ్రాములు, మెంతులు 100 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు, చింతపండు ఆల్రెడీ వేసేసాము 150 గ్రాములు, కారము తగినంత, నేనైతే 200 గ్రాములు తీసుకున్నాను, తెల్లగడ్డలు 3 తీసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి వేయించకూడదు, ఎందుకంటే ఆయిల్లో మనం మళ్ళీ వేయిస్తాం కాబట్టి పచ్చివే వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే 1/2 కిలో ఆయిల్ తీసుకున్నాను, అంటే 500 గ్రాములు తీసుకొని హీట్ ఎక్కాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడాక శనగపప్పు కూడా వేసుకొని, ఈ శనగపప్పు టమాటా పచ్చడిలో మనం తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎండుమిర్చి కూడా 5-6 వేసుకొని, తెల్లగడ్డలు వేసుకొని, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఎక్కువ పెడితే మాడిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మెదుపుకున్న టమాటాను ఇలా వేసుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి. కారం పొడి కూడా బాగా కలుపుకోవాలి. అంతా కలిసిపోతుంది. ఇందులో ఏమాత్రం నీళ్లు లేవు, అందుకే చాలా రోజులు నిలవ ఉంటుంది ఇది. ఇలా కలుపుతూ
ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో, ఆయిల్ పైకి తేలింది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ. మరుసటి రోజుకి ఇలా వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ.